హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రాములవారి కళ్యాణం ఆలయంలో ఏ విధంగా జరుపుకున్నాము అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి ముందు వీడియోలో రాములవారి కళ్యాణానికంటే ముందు ఆలయాన్ని మేము ఏ విధంగా శుభ్రం చేసుకున్నాము, ఏ విధంగా అలంకరించుకున్నాము అనేదంతా కూడా నేను ముందు వీడియోలో షేర్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఈ వీడియోలో అయితే స్వామివారి కళ్యాణం, భోజనాలు, అలాగే ఊరేగింపు ఏ విధంగా జరిగిందో మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, చూశారు కదా డెకరేషను అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగు. సో పూజకి అందరూ కూడా సిద్ధమై వచ్చారు. సో ఇప్పుడైతే అందరూ ప్రదక్షిణలు చేసి వారి యొక్క పూజను అయితే చేసుకుంటారు. ఊర్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. ఇది 3 days జరుగుతుంది. ఇది మొదటి రోజు అన్నమాట. సో ఇదిలా ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం వంట ఏ విధంగా భోజనాల దగ్గర ఉందో చూద్దాము. సో ఇక్కడైతే భోజనాలకి మొత్తం కూడా ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. సామాన్లు అన్నీ తెచ్చిపెట్టేస్తున్నారు. కొన్ని వంటలు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసి అవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా భోజనాల కార్యక్రమం అయితే జరుగుతుంది. ఒక పక్క పూజ చేసుకునే వాళ్ళు పూజ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ అయితే మనము వచ్చేసాం వంటల దగ్గరికి. మెనూ చూద్దాము. రసం, సాంబార్, వంకాయ కర్రీ, అలాగే వైట్ రైస్ అండ్ ఇంకొక రైస్ ఐటెం కూడా ఉంటుంది, ఆవకాయ రైస్, అలాగే చట్నీ, ఆలూ ఫ్రై, పెరుగు. సో ఈ విధంగా వంటలు అయితే రెడీ అయ్యాయి. అందరూ కూడా ఊర్లో ప్రతి ఒక్కరు వచ్చి భోజనాలు అయితే చేస్తున్నారు. ఇది ఫస్ట్ డే మార్నింగ్ పూజ అంతా అయిన తర్వాత నైట్ భోజనాలు, ఆ తర్వాత రోజే కళ్యాణం అనేది జరుగుతుంది. సో కళ్యాణం అనేది ఈవినింగ్ టైం చేసుకుంటాము మేము ఎప్పుడు కూడా మా ఊర్లో. చాలా వరకు ఆఫ్టర్నూన్ కొంతమంది చేసుకుంటారు, ముహూర్తాన్ని బట్టి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా జరుగుతుంది. సో మీ ఊర్లో మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. అలాగే మా ఊర్లో మేము ఇప్పుడు చేసుకున్నటువంటి ఆలయానికి డెకరేషన్ కానీ, భోజనాలు కానీ, ఈ కళ్యాణం కానీ మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ని అందరికీ షేర్ చేసి సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. సో భోజనాలు అయితే చాలా టేస్టీగా అనిపించాయి. మనం దేవుడికి చేసే భోజనాలు కానీ, ప్రసాదాలు కానీ టేస్ట్ చెయ్యము, బట్ అదేంటో తెలియదు కానీ చాలా టేస్టీగా అనిపిస్తాయి. సో స్వామి అలా కుదురుస్తారో ఏమో, అది ఎవరికీ తెలియదు. సో భోజనాలు అయితే చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా తిన్నారు. ఈ 3 రోజులు కూడా ఊర్లో ఇలాగే భోజనాలు పెడుతూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. చెప్పాను కదా, ఈ 3 రోజులు ఒక పండగలాగా ఉంటుంది మా ఊర్లో. అందరూ కలిసి ఇలా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా భోజనాలు అంతా కూడా ఏ విధంగా జరిగాయో. సో అందరూ కూడా బాగా తిన్నారు. సో ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం రెడీ చేయడం కోసం మేళతాళాలతో మొదలెట్టారు. సో ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం మేళతాళాలంతా వాయించిన తరువాత స్వామివారి కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే స్వామివారి కళ్యాణానికి అందరూ కూర్చున్నారు. సో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఎవరైనా వారి యొక్క కోరికలు అనుకొని వారు కళ్యాణాన్ని అనేది జరిపిస్తూ ఉంటారు. అలా జరిపించిన వారి కోరికలు కూడా
కూడా తీరుతాయి. సో మా ఊర్లో అదే స్పెషాలిటీ అని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో అదేవిధంగా ఈ సంవత్సరము కొంతమంది జరిపిస్తున్నారు. సో స్వామివారు అయితే రాముల వారి గురించి, రాముని గురించి మొత్తం అంతా వాళ్ళ కళ్యాణం ఏ విధంగా జరిగిందో అని చెప్తూ మంత్రాలతో అంతా కూడా క్లియర్గా జరిపిస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ మన ఛానల్లో లైవ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకుండా ఉండి చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్లో లైవ్లో ఉంది, ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి. సో స్వామివారి కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిగింది. సో స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలా తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం చేసినటువంటి విగ్రహాలని ఈ విధంగా ఒక చిన్న రథంలాగా డెకరేట్ చేసి స్వామివారిని ఊరేగింపుకైతే సిద్ధం చేశాము. సో ఇదంతా కూడా మేమే డెకరేట్ చేసుకున్నాము. చిన్నగా స్వామివారికి తోరణాలు కట్టి పూలమాలతో విగ్రహాలను ప్రతిష్ఠించి ఈ విధంగా స్వామివారి రథాన్ని అయితే సిద్ధం చేశాము. ఇది తెల్లవారుజామున స్వామివారికి ఊరేగింపు అనేది జరిపిస్తాము. సో ఊరి మొత్తం కూడా ప్రతి ఒక్క ఇంటి గడప దగ్గరికి స్వామివారి రథం అయితే వెళ్తుంది. సో అందరూ వచ్చి వారి యొక్క స్వామివారి ఆశీర్వాదం తీసుకొని కొబ్బరికాయలు హారతులు ఇచ్చి స్వామివారి దర్శనం అయితే పొందుతారు. సో ఇప్పుడు ఆలయం ముందు నుంచి మొదలైంది ఊరేగింపు అనేది. సో ఇలా ఊరు మొత్తం ఈ తెల్లవారంతా కూడా తిరిగి తెల్లవారిన తర్వాత మళ్ళీ గుడిలో తీసుకెళ్ళి పెడతాము. సో ఇక్కడైతే మనము స్వామివారి విగ్రహం కానీ ఊరేగింపు కానీ వస్తున్నప్పుడు ఇలా ఫస్ట్ వాటర్ పోస్తారు కదా, అంటే మనము ముందు కడుగుతాము రోడ్లని. సో అలా రోడ్డు మీద కడిగే ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇలా వాటర్ అనేది పోస్తూ ఉంటారు. అలా తడిపిన తర్వాత వస్తుంటుంది విగ్రహం అనేది. సో అందరూ కూడా వారి వారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు స్వామివారికి నమస్కరించి కొబ్బరికాయ హారతులు ఇచ్చి రాముల వారి ఆశీర్వాదాన్ని అయితే తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారు. ఎక్కడైనా కూడా ఇంతే ఊరేగింపు స్వామివారిది ఎప్పుడు ఇంటి దగ్గర ఇంటి ముందు నుంచి వెళ్తున్నా ఇలా మనం హారతి ఇచ్చి స్వామివారిని ఆశీర్వాదం అనేది కోరుతూ ఉంటాము. సో చూడండి ఊర్లో అంతా కూడా అందరూ అసలు ఈ 3 days కూడా నిద్రపోకుండా స్వామివారి ఊరేగింపు కానీ అన్నిట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. చాలా సంతోషంగా అయితే జరుపుకుంటారు. ముఖ్యంగా తర్వాత ఇలా పటాకాయలు మతాబులు చాలా బాగా అయితే పేలుస్తారు. మనకి ఏదైనా ఇలాంటి ఊరేగింపు కానీ ఏదైనా ఒక మంచి పని కానీ ఏదైనా జరుగుతుంది సంతోషకరమైన విషయం అంటే మనం ఓన్లీ దీవాళికే కాకుండా ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలా టపాకాయలు పేల్చుకుంటూ ఉంటాము. సో స్వామివారి రథం మీద అయితే అక్షతలు అగరబత్తులు అన్నీ వెలిగించి సో ఈ విధంగా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము శ్రీరామనవమి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 3 daysకి అట్లా చేసుకుంటారు. బట్ మా ఊర్లో మాత్రం నెక్స్ట్ మంత్ కానీ మంచి రోజు చూసుకొని అలా జరుగుతూ ఉంటుంది. సో మీకు కొత్తగా అనిపించవచ్చు, బట్ మేమే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా ముందు స్వామివారు వెళ్తున్నప్పుడు ముందుగా కాగడ అనేది వెలిగించి సో తర్వాత స్వామివారి ఊరేగింపు అయితే మొత్తం ఇలా తెల్లవారిన దాకా వీధులన్నీ కూడా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఊరేగింపు కోసం ఎదురు చూస్తూ స్వామివారికి కొబ్బరికాయ కొట్టడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత లేట్ అయినా కూడా చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో ఈ 3 రోజుల శ్రీరామనవమి పండుగ. సో ఇలా నైట్ అంతా ఊరేగించిన తర్వాత ఆల్మోస్ట్ తెల్లవారిపోయింది. సో ఇలా ఊరేగింపు అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి విగ్రహాలని స్వామివారి దగ్గర అంటే ఆలయంలో అయితే ప్రతిష్ఠించేస్తాము. మళ్ళీ మరుసటి రోజు సేమ్ ఇలాగనే పూజలు అలాగే ఊరేగింపు అలాగే భోజనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.